ఒక 4-5 మగవాళ్ళు కలిసినప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుంటారు, ఇంకేదేదో మాట్లాడుకుంటారు, కానీ ఫ్యామిలీ విషయాలు చాలా రేర్ గా మాట్లాడుకుంటారు. ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, దయచేసి వాళ్ళ మొహం శ్రద్ధగా చూస్తే, అంటే మీరు ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు సాడ్ గా ఉన్నారా. ఇమోజీస్ కల్చర్ కదండి మంది, ఇమోజీ అర్థం చేసుకున్నప్పుడు మన ఎదురుగుంటా ఉన్న ఇమోజీ అర్థం చేసుకోకపోతే ఎలా. సో కొంచెం 5 నిమిషాలు పెట్టే దగ్గర ఒక 10 నిమిషాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఫేస్ మీద మీరు అటెన్షన్ పెడితే వాళ్ళు సాడ్ గా ఉన్నారా, ఎప్పుడు ఉండేలాగే ఉన్నారా, ఏదైనా బాధలో ఉన్నారా, డిఫరెన్సెస్ తెలుస్తాయి మీకు. అప్పుడు మీరు ఎప్పుడైతే ఆర్ యూ ఓకే అని ఒక్క క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారండి. సో మగవాళ్ళకి ఇచ్చే టిప్పు, ఇమోషనల్ కాన్వర్సేషన్స్ మీద ఫోకస్ చేయండి. అంతర్జాతీయ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి, మీరు ఇమోషనల్ గా సెటిల్ అయిపోయాక మళ్ళీ మాట్లాడుకోవచ్చు, బట్ హ్యావ్ ఇమోషనల్ కాన్వర్సేషన్స్ ఆర్ సిట్ ఎట్ టేబుల్స్ వేర్ ఇమోషన్స్ ఆర్ నాట్ జడ్జ్డ్. అంటే మీరు ఇమోషన్స్ మాట్లాడుతున్నప్పుడు వీడేంటి ఇన్ని ఇమోషన్స్ మాట్లాడుతున్నాడు అని కాకుండా, ఓ ఐ థింక్ హీ హ్యాస్ అ బ్యాడ్ డే, అవునా నీకు సాడ్ గా ఉందా, అప్సెట్ అయ్యావా, మీ ఇమోషన్స్ మాత్రమే మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేసే వాళ్ళ దగ్గర కూర్చోండి. ఆ కాన్వర్సేషన్స్ ఎంకరేజ్ చేసుకోండి, వర్క్ ప్లేస్ లో కానీ, ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ. అప్పుడు సోషల్ కనెక్టెడ్నెస్ ఫర్ మెన్ పెరుగుతుంది, మనకి సూసైడ్ రేట్స్ ఆర్ లోన్లీనెస్ ఇన్ మెన్ తగ్గుతుంది. ఇంపార్టెంట్ టిప్. విమెన్ కి